ఈ మధ్యాహ్న సమయంలో వాక్యాన్ని వింటున్న నీవు ఒక తీర్మానం చేసుకో. నీవు నీ నోటి నుండి పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన ఆయన అంగీకరించే దేవుడు. ఆయన అంగీకరించి దానికి ఏం చేస్తాడో తెలుసా? ఆయన మానకుండా అంగీకరించి ఏం చేస్తాడంటే దానికి ప్రతిఫలం దయచేస్తాడు. ఆయన మన మనోవాంఛలు, మన యొక్క ఆశను మన దేవుడు తీరుస్తాడు. మనసులో ఉన్న ఆశను అన్నింటినీ తీర్చే దేవుడు ఆయన. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు మన జీవితంలో చేసే దేవుడు ఆయన. మనుషుల బాధల మాటలు బట్టి ఒకళ్ళు నీకు దుఃఖం కలిగిందా? మనుషులు నిన్ను వేలెత్తి చూపించి వెలివేసినట్లుగా మాట్లాడుతున్నారా? నీకు బాధ కలిగిందా? దేవుని మందిరంలో మొరపెట్టుకో. నీ నిర్ణయాన్ని, నీ ఆలోచనలు, నీ మనసులో ఉన్న తలంపులన్నింటినీ దేవుని మందిరంలో కన్నీరుతో మీరు తుడిచివేసుకో. ఆయన నీ ప్రతి సమస్యకి పరిష్కారం ఇచ్చే దేవుడు ఆయన. అన్న ప్రార్థన చేసింది, తనకున్న బాధను బట్టి ప్రార్థన చేసింది. అయ్యా, నాకు ఒక మగబిడ్డను నువ్వు ఇస్తే నేను నీ మందిరానికి ఇచ్చేస్తానయ్యా, నీ సన్నిధికి ఇచ్చేస్తానయ్యా, నీకు ఇచ్చేస్తానయ్యా మొర్రపెట్టింది. దేవుడు తీర్మానాన్ని ఆలకించాడు. ఒకవేళ నేను టెస్ట్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అనుకుంటా ఉంటాడు, నా కుమార్తె నా దగ్గరకు వచ్చి తీర్మానం చేసుకుంటుందా లేదా. అన్నాకు ఎవరి ద్వారా బిడ్డలు కలగలేదు, దేవుడే ఆపేశాడు బిడ్డలు కలగకుండా. అన్నాకు గర్భం తెరిచింది ఎవరో, దేవుడే తెరిచాడు. దీని మధ్యలో జరిగిన సంఘటన ఏంటంటే అన్న ఒక బలమైన తీర్మానం చేసుకుంది. ఆ సమయాలు ఎలా ఉన్నాడు తెలుసా? రాజును అభిషేకించే ఒక గొప్ప ప్రవక్తగా మారిపోయాడు, న్యాయాధిపతిగా మారిపోయాడు. అనేక మందికి న్యాయం తీర్చేవాడిగా ఉన్నాడు. తర్వాత న్యాయాధిపతిగా వ్యవహరించిన తర్వాత రాజులను అభిషేకించే ప్రవక్తగా మారే సమయాలు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా సమయాలు దేవుని మందిరంలోనే పెరుగుతూ ఉన్నాడు. దేవుడు కూడా చిన్ననాటి నుండి దేవుడు సమయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సామాన్యమైన స్త్రీ గర్భమున పుట్టిన సమయాలు గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. నేను కూడా తీర్మానము ఎందుకు చేసుకోకూడదు? నా బిడ్డను నేను మందిరానికి నీ సేవకు సమర్పిస్తాను. ఇదిగో నేను సంపాదించే సంపాదనలో సేవకు సమర్పిస్తాను, నాకు వచ్చే రాబడిలో సేవకు సమర్పిస్తాను. నువ్వు తీర్మానం ఎందుకు చేసుకోకూడదు? ఒకవేళ నీ తీర్మాన ప్రకారం దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలనుకుంటే, ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకోకుండా ఆగిపోతే అద్భుతాలు నిలిచిపోతాయి నీ జీవితంలో. నీ తీర్మానం మీద ఆధారపడి ఉందా? అన్న తీర్మానం మీద ఆధారపడి ఉంది దేవుని నిర్ణయం. అన్న చాలా కాలం నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉంది, వెళ్తూ ఉంది. కానీ అన్న ఆ సంవత్సరమే దేవునికి ఒక బలమైన తీర్మానం చేసుకుంది, ప్రభువా నాకు మగబిడ్డను దయచేయమన్నాడు. ఆ సంవత్సరం దేవుడు అద్భుతాన్ని చేసాడు. దేవుడు అన్న గర్భాన్ని తెరిచాడు. దేవుడు ఆ సంవత్సరమే దేవునికి ఆ మొక్కు పని చెల్లించుకున్న అన్న 2వ అధ్యాయంలో చేసే ప్రార్థన మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి చదువుకోండి. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తుతాడు దేవుడు. ఆయన యొక్క మాటలు చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రార్థన అన్న చేస్తూ ఉంటుంది. దీన స్థితిలో ఉన్నవారిని, దరిద్ర స్థితిలో ఉన్నవారిని, పడిపోయిన స్థితిలో ఉన్నవారిని బలపరిచి నిలబట్టి ఆయన గొప్ప స్థితిలో, ఉన్నతమైన స్థితిలో పెట్టే దేవుడని ఆ మాటల్లో అర్థాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి ప్రార్థన అన్న ఎలా మారిపోయిందంటే, ఎదటి వారితో తిట్లు తింటూ ఉండే అన్న, ఎదటి వారికి చులకనగా చూసే అన్న, ఎదటి వారు ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడే అన్న ఒక ప్రవక్తకి తల్లి అయిపోయిందండి. రాజులను అభిషేకించే ప్రవక్తకి తల్లి అయిపోయింది. ఈనాటి నుండి పేరు అన్న పేరు ఏం తెలుసా? సమూయేలు గారు తల్లి, ప్రవక్త గారు తల్లి. ధన్యురాలుగా ఉంది ఆవిడ, గొప్ప పేరుగా వచ్చింది. ఒక ప్రవక్తకే తల్లిగా మారిపోయింది. సమూయేలుని బట్టి వారి కుటుంబానికి ఎంతో విలువ వచ్చింది. ఆయన చేసిన పరిచర్యను బట్టి కుటుంబానికి ఎంతో విలువ వచ్చింది. దేవుడు తీసుకొచ్చాడు. ఒక సామాన్యమైన స్త్రీలో నుండి ఒక ప్రవక్త వచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్తాం. జాగ్రత్తగా ఆలకించండి. కూర్చున్న వారు మీరు సామాన్యంగా ఉండవచ్చు ఒకవేళ, ఇప్పుడు మీరు కూర్చున్న వారు ఏమి లేని స్థితిలో ఉండవచ్చు ఒకవేళ. నీ తీర్మానాన్ని బట్టి, నీ నిర్ణయాన్ని బట్టి నీ జీవితాలు రేపు రోజున దేవుడు గొప్ప స్థితిగా మార్చబోతున్నాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడిని ఉంచబోతున్నాడు.